children, a very good morning to one and all. How are you all? All are fine. All are doing well. So I hope all are fine and all are doing well. So last week I was not able to teach you classes. So now we'll continue our Hindi syllabus. Open your Hindi textbooks today. Hindi textbooks page number 15. Up to 14 we have completed. మనము ఎన్ని లెవెల్స్ చెప్పుకున్నాము ఇప్పటి వరకు. ఫస్ట్ వన్ వర్ణమాల దోహరాయం, మాత్రా ఉన్క జ్ఞాన, మాత్రా ఉన్కి కవిత, మాత్రా ఉన్క ప్రయోగ అయిపోయింది. అది బారక్గాడి కూడా కంప్లీట్ అయిపోయింది. బారక్గడి నో ఆసే అహ ప్రయోగం. ఆసే అహ ఆ నుంచి అహం వరకు మాత్ర ప్రయోగాలు. ఆ ప్రయోగం మనం చెప్పేసుకున్నాము. నో పేజ్ నెంబర్ 15 ఆకి మాత్ర. వాట్ ఇస్ అవర్ లెసన్? ఆకి మాత్ర. అక్కడ ఫస్ట్ వన్ ఇట్స్ సెల్ఫ్ ఆ మీన్స్ అంతే కదా. మనకి ఇక్కడ మనకి ఎందుకు స్ప్లిట్ చేసి ఇచ్చాడు, ఒక్కొక్క వర్డ్ ఎందుకు రాసి ఇచ్చాడు? ఇక్కడ రెడ్ కలర్లో రాసాడు దీన్ని. కెన్ యూ సీ దే? హియర్ ఇట్ ఈస్ ద రెడ్ కలర్. సో ఆ రెడ్ కలర్లో ఉన్నాయి మనకి మాత్ర. అది మాత్ర అనమాట. దేని యొక్క మాత్ర? ఆ యొక్క మాత్ర. ఆకి ఇది మాత్ర అనమాట. సో మనకు అది తెలియాలని తను రెడ్ కలర్లో చేశాడు. మిగతా లెటర్స్ అన్ని బ్లాక్ కలర్లో ఉన్నాయి. కెన్ యూ సీ దే? సో ఆమ్ ఆ పక్కన ఉంది. రాజా రాజా. అదే ఆఫ్టర్ బాలక్ బా పక్కన. చరకా కా పక్కన. పాలక్ పా పక్కన. తల్వార్ స్వర్డ్. షాందర్ ఫ్యాబులస్ అనమాట. సో ఆమ్ అంటే మ్యాంగో, వి ఆల్ నో. దెన్ రాజా మీన్స్ కింగ్. బాలక్ అంటే బాయ్. నెక్స్ట్ వన్ చరకా అంటే వీల్. పాలక్ అంటే పాలకూర ఉంటుంది కదా, స్పినాచ్, వి కాల్ ఇట్ స్పినాచ్. అండ్ ఆఫ్టర్ తల్వార్ మీన్స్ స్వర్డ్. షాందార్ అంటే ఫ్యాబులస్. సో నో నీడ్ ఆఫ్ రైటింగ్ మీనింగ్స్ చిల్డ్రన్. మీరు మీనింగ్స్ రాసుకోవాల్సిన లేదు, జస్ట్ మీకు అర్థం అవ్వాలని నేను చెప్తాను. ఓకేనా? వాట్ యూ కెన్ సీ దే మనకి రెడ్ కలర్లో ఉన్నాయని మాత్ర. దేని యొక్క మాత్ర? ఆ యొక్క మాత్ర. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వన్ పడ ఔర్ యాద్ కరో అంటే చదివి మనల్ని గుర్తుంచుకోమంటున్నాడు. ఫస్ట్ వన్ ఏమి చదువుతున్నా? కా కా గా గా చా చా జా జా టా ఠా డా డా నా తా దా. మనం బారక్గాడి రాస్తాం కదా, గురింకాలు రాస్తాం కదా. సో కా కా గా గా. సో దాంట్లో మనకి సెకండ్ పార్ట్ అనమాట మొత్తం. సారీ కా సో ఇది ఈ సెకండ్ పార్ట్ మొత్తం మనకి ఇప్పుడు ఇచ్చేసాడు అనమాట. ఎందుకని అది మనకి ఆ కదా. సో అందుకని కా కా చా చా జా అలాగా. ఓకేనా? టర్న్ యువర్ పేజ్ నెంబర్ 16 మౌఖిక అభ్యాస్. వాట్ ఇస్ దట్ వన్? మౌఖిక అభ్యాస్. ఫస్ట్ వన్ ఇక్కడ కూడా అంతే. వర్డ్స్లో రెడ్ కలర్లో ఇచ్చాడు. మనకి ఏంటవి మాత్రం తెలియాలి. ఓకేనా? ఆకి మాత్రం. కామ్, జస్ట్ లిజన్. కామ్ కా పక్కన. బాజా, తబలా, టమాటర్, నామ్, దాదా, ఉజ్లా, సమాచార్, దామ్, छाता, गामला, पाठशाला, छाल, मामा, सज्जना, भगवान. काम అంటే వర్క్ అనమాట. బాజా అంటే బాజా ఉంటుంది కదా. తబలా మీన్స్ తబలా వాయిస్తారు. టమాటర్ మీన్స్ టొమాటో. నెక్స్ట్ వన్ నామ్ అంటే నేమ్. దాదా అంటే గ్రాండ్ ఫాదర్. ఉజాలా బ్రైట్. సమాచార్ మీన్స్ న్యూస్. దామ్ అంటే ప్రైస్ అనమాట. దీని యొక్క ప్రైస్ ఇప్పుడు మనకి బుక్ ప్రైస్ ఎంత అడుగుతుంది కదా, ప్రైస్ అది రేట్. ఛాతా మీన్స్ అమ్రిల్లా. గామ్లా ఫ్లవర్ పోట్. పాఠశాల స్కూల్. చాయ్ ట్రిక్ అని. మామా మీన్స్ మెటర్నల్ అంకుల్. మామా అంటారు కదా, మామా. సజ్జనా మీన్స్ డ్రెస్, రెడీ అవ్వ డ్రెస్ అప్ అంటాం కదా అది. నెక్స్ట్ వన్ భగవాన్ మీన్స్ గాడ్. ఓకేనా? జస్ట్
రీడ్ దట్ వర్డ్స్ నీకు అక్కడ తెలియడానికి, అక్కడ ఆ మాత్ర ఉపయోగించాడు అని తెలియడానికి మనకి ఆ వర్డ్స్ అనేవి ఇచ్చారు అంతే. ఓకేనా. నెక్స్ట్ వన్ పడియే, పేజ్ నెంబర్ 16లో లాస్ట్ వన్ పడియే. రాజన్ బాజర్ జా అంటే అక్కడ రాజన్ రా పక్కన ఉంది, బాజర్ బా పక్కన, జా పక్కన కూడా ఉంది రెడ్ కలర్లో. ఇక్కడ కూడా రాజన్ బాజర్ జా అంటే గో టు రాజన్ బాజార్కి వెళ్ళు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వన్ గాజర్ టమాటర్ లా. గాజర్ అంటే క్యారెట్స్, టమాటర్ అంటే టొమాటోస్. ఇవిగో క్యారెట్స్ అండ్ టమాటోస్ అని చూపిస్తుంది. ఇక్కడ కూడా మనకి 3 times ఉందన్నమాట ఆ మాత్ర. నెక్స్ట్ వన్ ఫల్ కాకర్ తాక్తవర్ బన్ అంటే ఫల్ కాకర్ తాక్తవర్ బన్ అంటే ఈట్ ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ తిని స్ట్రాంగ్గా అవ్వండి అని చెప్తున్నారు. when we eat fruits will become stronger, that's what he is saying here. ఫల్ కాకర్ తాక్తవర్ బన్ ఇక్కడ 2 times యూజ్ చేశాడు, కా పక్కన తా పక్కన తాక్తవర్. నెక్స్ట్ వన్ ఖానా కా పాఠశాల జా. హియర్ మెనీ టైమ్స్ దే యూజ్డ్ ఖా నా ఖా పాఠశాల జా అంటే ఫుడ్ తిని పాఠశాలకి వెళ్ళు అని. ఈట్ ఫుడ్ అండ్ గో టు పాఠశాల. ఓకేనా. ఇదేంటి వాట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ టుడే అబౌట్ ఆకి మాత్ర. ఓకే. నౌ ఓపెన్ యువర్ క్లాస్ వర్క్ బుక్స్. హిందీ క్లాస్ వర్క్ బుక్స్. हिंदी क्लास वर्क बुक्स पेज नंबर 11. हिंदी क्लास वर्क बुक्स पेज नंबर 11 children. All of you open. Page number 11. Class work page number 11. First one చూడండి, ఫస్ట్ పారా, ఫస్ట్ అసలు ఎక్సర్సైజ్ చూడండి. ఆమ్ రాజా బ్లాంక్స్ ఇచ్చేసాడు. మనం అక్కడ ఏమి రాయాలి, రాజాని అక్కడ వాడు ఇచ్చేసి 2 blanks ఇచ్చాడు కాబట్టి అక్కడ కూడా మనం రాజా అని రాయాలి. సేమ్ ఇదే వర్డ్ని పక్కన రిపీట్ చేయాలి. బాలక్ అంటే ఏం రాయాలి, మళ్ళీ మనం బాలక్ అనే రాయాలి. బాలక్ ఓకేనా. అలాగా చరక ఇలా రాసేయడం. సేమ్ అదే వర్డ్ 2 times రాయాలి. రైట్ నీట్లీ. ఓకేనా. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా. సేమ్ అదే వర్డ్ని 2 times రాసేయండి పక్కన, అందుకే నేను రాయలేదు. ఓకేనా. నౌ లిఖియే అంటే మనకి ఇక్కడ కా ఇచ్చేసాడు. మన తర్వాత ఏం రాయాలి, కా తర్వాత ఏంటి, సెకండ్ కా. ఓకేనా. ఇది నెక్స్ట్ గా ఇచ్చేసాడు, మనకి తర్వాత ఏంటి, సెకండ్ గా. నెక్స్ట్ చా ఇచ్చేసాడు, మనకి తర్వాత second cha. So in that way you have to write. If you have been confused, look here. పేజ్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 15లో ఉన్నాయి కదా, అవే ఇక్కడ ఇచ్చాడు. సో మనకు ఆ బాక్స్లో ఏమేమి మిస్ అయినాయో మీరు చూసి రాయండి, కంప్లీట్ చేయండి. మనకి బారక్కడి వచ్చు కాబట్టి మనకి ఇవేం పెద్ద టఫ్ కాదు. యూ కెన్ రైట్. నౌ టర్న్ ద పేజ్ నెంబర్. ఓకే చిల్డ్రన్, ఇది సేమ్ వర్డ్ ఇక్కడ 2 times రాసేయండి. అండ్ ఇక్కడ కా గా చా జా అలాగా ఒకటి ఇచ్చేసి మనల్ని మిస్సింగ్ లెటర్స్ ఇచ్చాడనమాట. సో ఇంకటి నౌ నెక్స్ట్ వన్ नीचे दिए अक्षरों में आ की मात्रा लगाकर लिखिए అంటే మనకు అక్కడ మాత్రస్ మిస్ చేసాం. సో వీ హ్యావ్ టు రైట్ దేర్. నామ్ అని నామ్ పక్కన వాడు ఇచ్చేసాడు. నెక్స్ట్ మా పక్కన ఏమి ఇచ్చాడు, ఏమి ఇలా ఇచ్చేసాడు. సో వీ హ్యావ్ టు రైట్ హియర్ మాలా. నెక్స్ట్ వన్ గా బ్లాంక్ ఇచ్చి జర్ ఇచ్చేసాడు. సో గాజర్. ఓకేనా. నెక్స్ట్ వన్ అన్న ప్లస్ అన్న బ్లాంక్ ఇచ్చేసి సో వాట్ వీ హ్యావ్ టు రైట్ దేర్, అనార్. మనం ఏం రాయాలి, అనార్ అని రాయాలి. నెక్స్ట్ వన్ దన్నవ అంది, మనకి బ్లాంక్ ఇచ్చేసేది. మనం ఏం రాయాలి, ధన్వాన్. ఓకే చిల్డ్రన్, మనకి అక్కడ ఏం లేదు, మనకి మాత్రం మిస్ చేశాడు అంతే. సో వీ హ్యావ్ టు రైట్ దేర్. నెక్స్ట్ వన్ అప్పం ఇచ్చి
డాష్ ఇచ్చిన మనం ఏమైనా కానీ अपमान ఇంకా చిన్న अपमान మా పక్కన అది పెట్టేయాలి. నెక్స్ట్ వన్ ఖ పక్కన డాష్. సో వాట్ వీ హ్యావ్ టు రైట్ దేర్ ఖాన్. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఓన్లీ బ్లాంక్స్ లో మనకి ఏం మిస్ చేశాడు, ఈ ఒక్క మాత్రమే మిస్ చేశాడు మనకు తెలియాలని. ఓకేనా? నెక్స్ట్ వన్ చాతా. ఓకే చిల్కే చాతా. నెక్స్ట్ వన్ సో అదేంటి వానర్. వానర్ అక్కడ 2 blanks ఇస్తే 2 blanks లోనూ అదే రాసేయాలి మనం, సేమ్ ఇదే. నెక్స్ట్ వన్ మనకు అక్కడ ఏమి ఇచ్చాడు, పా పక్కన డాష్ లక్. వాట్ వీ హ్యావ్ టు రైట్ దేర్ పాలక్. వాట్ వీ హ్యావ్ టు రైట్ దేర్ పాలక్. నెక్స్ట్ వన్ టమ్ డాష్ టర్. మనం అక్కడ ఏం రాయాలి, టమాటర్. వాట్ వీ హ్యావ్ టు రైట్ దేర్ చిల్డ్రన్ టమాటర్. దెన్ ఆఫ్టర్ అద్. అద్ డాష్ లత్ అదాలత్. ఓకేనా? అర్థమైంది కదా? మనకు అక్కడ బ్లాంక్స్ లో ఈ ఒక్క మాత్రమే రాయాలి మనము. దెన్ ఐఎమ్ రైటింగ్ ఓన్లీ హౌ టు రైట్ చిల్డ్రన్. నేను రాసేటప్పుడే మీరు రాసేయండి. ఓకేనా? అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. నవ్ డౌన్ ఆకి మాత్రకే సాత్ అక్షరం కో జోడియే. మనకి లా ఇచ్చేసారు ఇక్కడ. తా ఇచ్చి లా నా జా. ఇదే కదా మనకి ఇచ్చింది కదా, మనకి ఇచ్చింది ఇదే కదా. సో ఫస్ట్ వన్ తాల్. సెకండ్ వన్ వాట్ వీ హ్యావ్ టు రైట్ దేర్. దీన్ని జోడి చేశారు, తాని లాని జోడి చేశారు. మనం ఇప్పుడు ఏం చేయాలి, తాని రాని. సో తాన్. థర్డ్ వన్ తాని నాని తాన్. ఓకేనా? అండ్ ఫోర్త్ వన్ ఇంకా మనకి మిగిలింది ఏంటి, తాల్ రాసాము, తార్ రాసాము, తాన్ రాసాము, తాజ్. సో తాకి దానికి జోడీ చేయాలి అంతే. ఓకేనా చిల్డ్రన్? ఆల్రెడీ ఒకటి మనకు వాడు ఇచ్చేసాడు, మిగతా 3 మనము రాసాము. ఓకేనా? ఓకే చిల్డ్రన్. అండ్ దెన్ నౌ పేజీ నెంబర్ 13. పేజీ నెంబర్ 13. చిత్ర దేకర్ సహీ శబ్ద కే సామనే కా నిషాన్ లగాయే. అంటే మనకి బొమ్మ పిక్చర్ ఇచ్చేసాడు కదా, దానికి ఏ నేమ్ సూట్ అవుతుందో మనకి టిక్ చేయాలన్నమాట. ఫస్ట్ వన్ బాజా, ఊదేది ఉంటుంది కదా, మ్యారేజెస్ లో ఉంటారు. సో తను టిక్ కొట్టేసాడు ఆల్రెడీ. నెక్స్ట్ వన్ ఏంటి, క్యారెట్స్. అవి క్యారెట్స్ ని మనం ఏమంటాము, గాజర్ ఆర్ బాజర్. మనం ఏమంటాము, గాజర్ అంటాము. గాజర్ దగ్గర టిక్ కొట్టండి, గాజర్ దగ్గర. నెక్స్ట్ వన్ అంబ్రిల్లా ఉంది. అంబ్రిల్లాని మనం ఏమంటాము, మాతానా చాతానా. మాతా ఆర్ చాదా, చాతా అంటాం. నెక్స్ట్ వన్ మాల, గార్లెండ్ ఉంది. దాన్ని ఏమంటాం మనము, మాలానా కాలానా. వాట్ యూ కాల్, మాలా ఆర్ కాలా, మాలా. ఇస్ంట్ ఇట్? నెక్స్ట్ వన్ క్లౌడ్స్ ఉన్నాయన్నమాట. క్లౌడ్స్ మనం ఏమంటాము, బాదల్. బాదల్ అంటామా కాజల్ అంటామా, బాదల్ అంటాము. వాట్ వి కాల్ బాదల్. నెక్స్ట్ వన్ కీ ఉంది మనకి. కీని ఏమంటాం మనము, మామ అంటామా తాళా అంటామా. తాళం ఇచ్చేసాడు కదా, సో దాన్ని మనం ఏమంటాం, తాళా అంటాం. ఓకేనా? సో అర్థమైందా? మనకు అక్కడ పిక్చర్ ఇచ్చేసి కింద 2 words ఇచ్చేసాడు. ఈ పిక్చర్ని ఏమంటామో మనం అక్కడ టిక్ చేయాలి. ఫస్ట్ వన్ తను కొట్టేసాడు. నెక్స్ట్ వన్ క్యారెట్స్. వాట్ వి కాల్ క్యారెట్స్, గాజర్ అంటాం. నెక్స్ట్ వన్ అంబ్రిల్లాని మనం ఏమంటాము, మామ చాతా, చాతా అంటాం. నెక్స్ట్ వన్ గార్లెండ్, దాన్ని ఏమంటాం, మాలా కాలా, మాలా అంటాం. నెక్స్ట్ వన్ క్లౌడ్స్. బాదల్ క్లౌడ్స్ ఏమంటాము, వి కాల్ బాదల్. అండ్ దెన్ ఆఫ్టర్ తాళం ఏమంటాం, మామ ఆర్ తాలా, తాళం. నెక్స్ట్ టర్న్ ద పేజ్. పేజ్ నెంబర్ 14 చూడండి. సో రచనాత్మక కార్య అంటే ఆకి మాత్ర సే ఆనే వాళ్ళ చిత్రమే రంగు. ఆ మాత్రం ఉపయోగించి వచ్చే పదాలు యొక్క బొమ్మలు మనకి ఇచ్చాడనమాట. ఫస్ట్ వన్ ఏంటి, గాజర్, క్యారెట్స్ కదా. సో అది ఏ కలర్ లో ఉంటుంది, ఆరెంజ్. సో దీనికి ఆరెంజ్, లీవ్స్ కి గ్రీన్. అండ్ నెక్స్ట్ వన్ ఆమ్, మ్యాంగో ఏ కలర్, ఎల్లో కలర్. నెక్స్ట్ వన్ బ్రింజాల్. వాట్ వీ కాల్ బ్రింజాల్, బిరంగి.
బ్రింజాల్ ఏ కలర్ లో ఉంటుంది, ఇట్ విల్ బి ఇన్ వైట్ కలర్. అండ్ ఈ పైన తొడలో గ్రీన్ కలర్ లో గీయాలి. నెక్స్ట్ వన్ మాల. మాల అంటే ఈ ఫ్లవర్స్ తో కడతారు కదా మాలని, అది ఏ కలర్ లోనైనా ఉంటుంది కదా. సో మీకు ఏ కలర్ అయితే నచ్చుతుందో అది డ్రా చేసేయండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.